లోని లోటస్ సెక్టర్ 3, 4 ఇవన్నీ కూడా పర్యటించడం జరుగుతుంది. పార్టీ నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలి స్థానిక పెద్దలు జగన్మోహన్ రెడ్డికి ప్రమాణ స్వీకారం చేశారు. సిమెంట్ రోడ్లు కావచ్చు, అదేవిధంగా గ్రైండర్స్ కావచ్చు, గ్రౌండ్ డెవలప్మెంట్స్ కావచ్చు, వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మా ప్రభుత్వంలో, మా నాయకత్వం, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా మీకే ఓటేస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఏ ఒక్కరు కూడా చిన్న ఇష్యూ అని చెప్పలేదు. అన్ని కూడా ఇదివరకు గతంలో రోడ్డు చాలా ఇబ్బంది ఉండేది. అవి వర్షం వస్తే చాలు వాటర్ అంతా నిలబడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈరోజు సిమెంట్ రోడ్ల వల్ల మేమందరం చక్కగా అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామని చెప్పని చెప్తుంటే, ఇది కాదా అభివృద్ధి అనేది ఈరోజు ప్రజల నోట్లో వచ్చే మాటే, ఇది అభివృద్ధి కాదా అని చెప్పని నేను చంద్రబాబుని కానీ ఇతర రాజకీయ పార్టీ నాయకులను కోరుకుంటున్నాను. అభివృద్ధి అంటే ఊరికి కేవలం ఏదో అమరావతిలో 4 బిల్డింగ్లు కడితే అభివృద్ధి కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా వాళ్ళ పరిసరాలు అభివృద్ధి చెందాలి. వాళ్ళ అన్ని చోట్ల కూడా అభివృద్ధి చెందాలి. అవన్నీ కూడా చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చేస్తారు, హాస్పిటల్స్ అభివృద్ధి చేస్తారు, అదేవిధంగా ఇండస్ట్రీలకు పెట్టుబడిదారులకు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. అన్ని రకాలుగా చక్కగా చేస్తుంటే ఇంకా అభివృద్ధి లేదు అని చెప్పే విధంగా పచ్చమీట వచ్చి పెట్టడం చాలా బాధాకరం. ఇప్పుడు గతంలో కంటే కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి గారిదే. పథకాలు చూసుకున్నా కానీ, అభివృద్ధి చూసుకున్నా కానీ మా ప్రభుత్వంలో జరిగినట్టు ఏ ప్రభుత్వంలో జరిగిందా అని చెప్పని నేను మీ ద్వారా చంద్రబాబు గారికి, నారా లోకేష్కి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, ఇద్దరు ముగ్గురికి కూడా సవాల్ ఇస్తున్నాను. మీరు గతంలో 2014 నుంచి 2019 వరకు మీరు కలిసి పోటీ చేశారు. 2019లో మరి ఎందుకు విడిపోయారో తెలియదు. మళ్ళీ 2024లో కలిశారు. అసలు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారా? పవన్ కళ్యాణ్ ఒక రోజు చంద్రబాబు నాయుడు దొంగోడు అంటాడు, చంద్రబాబు మంచోడు కాదంటాడు, మళ్ళీ ఇప్పుడు మంచోడు అంటాడు. అంటే అసలు ఏ మాటలు తీసుకోవాలి మనం అసలు ఇంతకీ? అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు మన మోడీ గారిని టెర్రరిస్ట్ అన్నాడు, వ్యక్తిగతంగా టార్గెట్లు చేశాడు. ఆ రోజు ఎందుకు తిట్టాడు, ఈ రోజు ఎందుకు కలిశాడు? ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు కూటమి పెట్టుకున్నాము, మేము ముగ్గురు కలిసి పోటీ చేస్తామంటే కాదు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడం, మీ ఇష్టం వచ్చినట్టు కలవడమా? అంటే ప్రజలేమన్నా మీకు వేరే ఎలా కనబడతారు? ప్రజలేమన్నా మీకేమన్నా ప్రజలేమో పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ప్రజలు కూడా విజ్ఞులు, అన్నీ తెలుసు. నేను ఒకటే అడుగుతూ చంద్రబాబు నాయుడిని, మీరు ఆ రోజు నరేంద్ర మోడీ గారిని ఎందుకు తిట్టారు? ఇప్పుడు ఈ రోజు నరేంద్ర మోడీ గారు కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు? దీనికి సమాధానం చెప్పండి. అంతే తప్ప మేము ముగ్గురు కలిసాం కదా, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తామంటే మీ వల్ల కాదు. మీ ముగ్గురు వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడం. ఇక్కడ 175 సీట్లు గెలిచేసి పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఇక్కడ కొబ్బరి బొండ ఉన్నాడు. కొబ్బరి బొండ తెలుసు కదా మీకు. అతను ఉదయం 11 నిద్రలేవాడు. నిద్రలేసి ప్రజలు కలిసే పరిస్థితి ఉండదు, ప్రజలకి మేలు చేయాలన్నదు. పొరపాటున రోడ్డు మీద వస్తే కనుక పొరపాటున లోటస్లోకి వస్తే స్థలాలని కబ్జా చేస్తాడు. లోటస్లో స్థలాలు ఖాళీగా ఉన్నాయని కనబడ్డాయంటే చాలు కబ్జా చేసేస్తాడు. అందుకే లోటస్ గేట్లో కూడా రాని అతన్ని. ఎందుకంటే ఖాళీ స్థలాలు కనబడితే కబ్జాలు చేయడం, రౌడీ చేయడం, గోండాగిరి చేయడం ఇది వాళ్ళకి అలవాటు. ఎందుకంటే వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. వాళ్ళ మీద వాళ్ళు వచ్చి ఈరోజు ఇక్కడ పోటీ చేస్తారంట. చంద్రబాబు సిగ్గుండాలి, 20 టికెట్ ఎందుకు ఇచ్చాడండి అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే అతను కూడా ఒక వెన్నుపోటుదారుడే కదా, అందుకే అటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రోత్సహిస్తుంటాడు. ఏదేమైనా కానీ ఈ నియోజకవర్గంలో మా ఎంపీ గారికి మాకు మంచి మెజారిటీతో గెలుస్తామని మాత్రం మీ ద్వారా నేను తెలియపరుచుకుంటాను. ప్లస్ వైఎస్ఆర్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి ఏంటంటే మా వెల్లంపల్లి శ్రీనివాసన్న ఈరోజు గడగడ 32వ డివిజన్లో తిరగడం జరుగుతుంది. అలాగే నిన్న సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3 ముగించుకొని సెక్టర్ 4లో అక్కడ ఎంటర్ అవడం జరిగింది. ఈ రోజుని ప్రతి ఒక్క రోడ్డు తిరుగుతుంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇక్కడ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేము ఇప్పుడు దాకా ప్రభుత్వాలు చెప్పే చూసాం కానీ చేసే ప్రభుత్వాలు చూడలేదండి. ఈరోజు మీరు చెప్పిన విధంగా గ్రేటర్ కమ్యూనిటీ కాకపోయినా గ్రేటర్ కమ్యూనిటీ లాగానే ఒక మోడల్ డివిజన్గా, ఒక బంజారా హిల్స్ లాగా ఈ సెక్టర్ 1, 2, 3, 4, 5ని మంచి తీర్చిదిద్ది మంచి ఒక మోడల్గా నిలబెట్టారు. మేము అడగగానే స్పందించి రోడ్లు దగ్గర ఈ 5 సెక్టర్లు కలిపి 7.5 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అలాగే సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణు గారు ఉన్నప్పుడు 24 hours కష్టపడుతూ ప్రజలకు ఏమి ఇచ్చే అవసరం లేదు చూసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు డెవలప్ చేసిన విధంగానే ఈ రోజున కూడా సెంట్రల్ నియోజకవర్గం మళ్ళీ ఈయన దృష్టి పెట్టి ఈయన వచ్చిన తర్వాత 16 కోట్లు
తో మళ్ళీ డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ లాన్ కావాలన్నారు, గ్రీనరీ కావాలన్నారు. దగ్గర ఒక 5 లక్షలు పెట్టి ఎంఏ శాంక్షన్ చేయించి ఈ రోజు విజయవాడ నగరం అంతా సస్యశ్యామలంగా ఉండి పచ్చదనంతో నిండి ఉండాలా, గ్రీనరీ ఉండి ప్రతి ఒక్కరికి పథకాలు అందాలా, చెప్పిందే చేస్తాం, మాట తప్పని మడవ తిప్పని ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో ఈ రోజుని ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని పథకాలు వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉంటది. అలాగే నిత్యం అందరికి అందుబాటులో ఉండాలంటే జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.